నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఐటీ ఇండస్ట్రీలోని పార్ట్ ఏనండి. ఇది మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఐటీ ఇండస్ట్రీస్ రంగంలో కూడా మనకి సాఫ్ట్వేర్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్టార్టెడ్ ఇన్ ద ఎర్లీ 1960s లో మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ద ఇండస్ట్రీస్ ఎక్స్పాండెడ్ greatly with the rise of the personal computers in the mid 1970s. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1960s లో మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది స్టార్ట్ అయితే మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పర్సనల్ కంప్యూటర్స్. మనకి స్టార్టింగ్ మనం 1970s లో మనకి కంప్యూటర్స్ అనేది ఎప్పుడు తయారు చేయబడినాయో అప్పటి నుంచి కూడా మనకి ఐటీ రంగం అనేది ఇంకా బాగా టెక్నికల్ గా ఇంకా మనకి ముందుకెళ్తుంది అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ న్యాచురలీ migrate from high cost countries to the low cost countries. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క దానికి కూడా హై కాస్ట్ లో ఉన్నప్పుడు కానీ అలాగే లోయర్ కాస్ట్ కంట్రీస్ కానీ అంటే దేశాలు ఏ దేశమైనా సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్న దేశాల్లో కానివ్వండి లేదంటే తక్కువ ఉన్న దేశాల్లో కానివ్వండి అన్నిట్లో కూడా ఏమైందంటే ఈ యొక్క ఐటీ అనేది సాఫ్ట్వేర్ అనేది అన్ని కంట్రీస్ లో కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. దాని యొక్క రోల్ అనేది పోషిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూస్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ అన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులు. ఐటీ ఇండస్ట్రీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మెయిన్గా అది చేసేది ఏంటంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు చేస్తుంది. ఏమైనా సరే మనకి టెక్నాలజికల్ పరంగా కానీ ఎగుమతులు అనేవి ఎక్కువగా చేస్తుంది అనమాట. ఎక్స్పోర్ట్ కాన్సిస్టెన్స్ 77% ఆఫ్ ఇండస్ట్రీస్ అవుట్పుట్. ఎక్స్పోర్ట్స్ లో మనకి ఎంతంటే 77% వరకు మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే ఎక్స్పోర్ట్స్ లో మనకి ఎక్కువగా 77% వరకు మనకి కన్సిస్టెన్సీ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇట్ ప్రొవైడ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు 3.1 million and indirect employment to 10 million people. అంటే ఈ ఐటీ ఇండస్ట్రీస్ అనేది డైరెక్ట్ గా కానివ్వండి ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగమే కదండి, డైరెక్ట్ గా మనకి 3.1 million ఉద్యోగాలు అనేవి ఇస్తుంది. అలాగే ఇండైరెక్ట్ గా వచ్చేసరికి 10 million పీపుల్ కి ఉద్యోగాలు అనేవి అవైలబిలిటీలో ఉంటుందండి ఈ ఐటీ రంగంలో. ఓకేనండి, అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ అయినా సరే మనకి ఐటీ రంగం వచ్చిన తర్వాతే మనకి సాఫ్ట్వేర్ కూడా మనకి ఏమైంది అవైలబిలిటీలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయండి. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. సాఫ్ట్వేర్ ఐటీ రంగం అనేది మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో కూడా మనకి ఇన్వెస్ట్ అయి ఉంది. అలాగే న్యూట్రియింగ్ ఎక్సలెంట్ ఇన్ కీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో మనం పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ ఉంది. అలాగే మనకి ఎక్సలెంట్ ఇన్ కీ, మనకి చెప్పుకోవాలంటే కీ అంటే మనకి ఎట్లా అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనకి పెట్టుబడులు పెట్టడానికి ఐటీ రంగం కూడా మనకి ముందు వరుసలో ఉంది అని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎంఫసిస్ ఆన్ R&D. R&D మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనకి ఎంఫసిస్ లో అన్ని రంగాల్లో కూడా మనకి ఐటీ ఇండస్ట్రీ అనేది ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నమాట. ఎంఫసిస్ ఆన్ R&D. R&D మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇమాజినేటివ్ పాలసీస్ ప్లానింగ్స్ అంటే మనకి పంచవర్ష ప్రణాళికలు అని ఉంటాయి కదండి. మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండో పంచవర్ష ప్రణాళిక అని చెప్పి ఇలా ప్రణాళికలు అనేది ఎప్పుడు చేసుకుంటామంటే ఐటీ ఇండస్ట్రీ ఒక టెక్నికల్ పరంగా కూడా మనకి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం మన జీడిపి 9.5% దాటాలి అని అనుకున్నాం అంటే నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడే మనం ఏం చేస్తున్నామంటే ఇమాజిన్ చేసుకుంటున్నాం అనమాట. అది ఎలా తెలుస్తుందంటే లాస్ట్ ఇయర్ది మనకి టెక్నికల్ పరంగా కానీ అన్నిట్లో ముందంజలో ఉంది కాబట్టి మనం ముందుకి వెళ్ళగలుగుతున్నాం. ప్రతి దాంట్లో ప్రతి రంగంలో కూడా ఐటీ ఇండస్ట్రీస్ అనేది వాళ్ళ యొక్క రోల్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే పొలిటికల్ విల్ బి సపోర్ట్ అండ్ సస్టైన్ ఇట్ క్రాసెస్. ఐటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రాసెస్ ఆల్ ఏరియాస్. అన్ని ఏరియాస్లో అన్ని రంగాల్లో కూడా ఐటీ అంటే టెక్నాలజీ పరంగా కూడా మనకి టెక్నాలజీ అన్నిట్లో కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. అంటే ఎట్లా చెప్పాలంటే
ప్రతి రంగంలో కూడా ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళండి, ఇంతకు ముందు కాలేజీకి వెళ్ళి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఆన్లైన్లోనే మనకి లెసన్స్ అనేవి వింటున్నారు. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి రావటం వల్లే కదండి, టెక్నాలజీ పెరగటం వల్లే కదా ప్రతి దాంట్లో మార్పులు వస్తున్నాయి. ఫస్ట్లో మనకి ల్యాండ్ లైన్ అనేది ఉండేది, టెలికాం కూడా ఉంది మనకి దీంట్లో ఐటీలో. సో చెప్తాము అంటే ల్యాండ్ లైన్ నుంచి మనం ఇప్పుడు ఎక్కడ మారామంటే ఐఫోన్ నుంచి మనకి మొత్తం అంతా స్మార్ట్ ఫోన్స్ వరకు ఫీచర్స్ వచ్చేసినాయి అండి. అంటే ఏంటి, మనకి టెక్నాలజీ అనేది రోజు రోజుకి అన్ని రంగాల్లో కూడా, టీవీల్లో కానివ్వండి, ఎలక్ట్రికల్ పరంగా కానివ్వండి, అన్నిట్లో కూడా మనకి వాళ్ళ యొక్క ఐటీ రంగం అనేది అన్నిట్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం.